సొంత ఇల్లు అనేది సామాన్యుడి జీవితకాల కల. కానీ నేటి కాలంలో ఫ్లాట్ కొనడం లాభమా లేక నష్టమా అనే చర్చ జోరుగా సాగుతోంది. మీరు 1.5 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొని దానికోసం 20 ఏళ్ల పాటు ఈఎంఐలు కడితే చివరకు ఆ ఇంటి విలువ తరుగుదల వల్ల 2 నుంచి 3 కోట్ల వరకు మాత్రమే చేరవచ్చు. అదే మొత్తాన్ని నెలకు ₹1,00,000 చొప్పున ఎస్ఐపిలో పెడితే 20 ఏళ్ల తర్వాత అది 7 నుంచి 8 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మరి కేవలం డబ్బు కోసమే చూస్తే ఇల్లు కొనడం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. జీవితం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు. వృద్ధాప్యంలో లేదా కష్టకాలంలో సొంత ఇల్లు ఇచ్చే ఆ భద్రతా భావం, గౌరవం అద్దె ఇంట్లో ఉండదు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారు అత్యవసర పరిస్థితుల్లో ఎదుర్కొనే ఇబ్బందులు డబ్బుతో వెలకట్టలేనివి. అందుకే బిజినెస్ నిపుణులు ఒక కొత్త సలహా ఇస్తున్నారు. మరీ భారీ బడ్జెట్తో పెద్ద విల్లాలు కొని జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవద్దు. ఒక రీజనబుల్ ఫ్లాట్ కొనుగోలు చేసి మిగిలిన ఆదాయాన్ని పిల్లల చదువులకు, మీ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఇండిపెండెంట్ ఇళ్లతో పోలిస్తే ఫ్లాట్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆస్తిని కూడబెట్టడం ముఖ్యం కాదు, మనశ్శాంతిగా జీవించడం ముఖ్యం. జీవితం అంటే కేవలం దాచుకోవడం కాదు, ఆనందంగా బతకడం.